హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రా ఫ్యామిలీ వ్లాగ్స్ ఇన్ లండన్. సో ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్టుగా యూకే ఇమ్మిగ్రేషన్స్లో వీసాస్ గురించి వచ్చిన 5 మేజర్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. సూటిగా సుత్తి లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా మీ ముందు 5 మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దానిలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి స్కిల్డ్ వర్కర్ వీసా గురించి. స్కిల్డ్ వర్కర్ వీసాకి ఇంతకుముందు మినిమం వేజ్ రిక్వైర్మెంట్ అనేది 26,200 ఉండేది. దాన్ని ఇప్పుడు ఒక్కటేసారిగా 38,700 చేశారు, విచ్ ఈజ్ 1/3% హయ్యర్ దాన్ ద ప్రీవియస్ ఇన్కమ్. చాలా 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 మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఇది ఇంటర్నేషనల్ ఇమ్మిగ్రెంట్స్కి. అంటే వర్క్ బేసిస్లో ఎవరైతే యూకే వద్దాం అనుకుంటున్నారో ఇది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా యూకేలో లోవర్ శాలరీ రేంజెస్, మీడియం శాలరీ రేంజెస్ అండ్ హై శాలరీ రేంజెస్ అని ఉంటాయి కదా. సో అలా లోవర్ శాలరీ రేంజ్ వచ్చేసి 25,000 to 28,000 ఉంటే మీడియం శాలరీ రేంజ్ వచ్చేసి 35,000 ఉంది. అంటే మీడియం శాలరీ రేంజ్ కన్నా కూడా ఎక్కువగా 38,700 అంటే 3,700 ఇంకా మీడియం వేజ్ కన్నా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి అంత ఇన్కమ్ స్పాన్సర్ చేసి ఇంటర్నేషనల్ ఇమ్మిగ్రెంట్ని తెచ్చుకోవడానికి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ముందుకు రావు. సో ఇంటర్నేషనల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే వర్క్ వీసాస్ మీద వద్దాం అనుకుంటున్నారు, ఆర్ ఇక్కడికి ఆల్రెడీ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే వర్క్ వీసా తీసుకొని ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నారో అలా స్పాన్సర్షిప్ కోసం చూసే వాళ్ళకి ఇది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ ఇంత బ్యాడ్ న్యూస్లో కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ అనేది కేర్ అండ్ హెల్త్ కేర్ వర్కర్ వీసాస్కి అండ్ సోషల్ కేర్ వర్కర్ వీసాస్కి అప్లై కాదు. సో తక్కువ శాలరీ రేంజ్ ఉన్నా కూడా హెల్త్ కేర్ వర్కర్స్ అనేవాళ్ళు స్పాన్సర్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది స్కిల్ వర్కర్ వీసా గురించి. సెకండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఫ్యామిలీ వీసాస్. సో ఫ్యామిలీ వీసాస్ అంటే ఆల్రెడీ ఇక్కడ సెటిల్ అయిపోయి పిఆర్ ఉన్నవాళ్ళు, ఆర్ అంటే లైక్ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు, వర్క్ బేసిస్లో వచ్చిన వాళ్ళు, పిఆర్ తెచ్చేసుకొని ఉన్నవాళ్ళు, లేకపోతే ఆల్రెడీ బ్రిటిష్ సిటిజన్స్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్గా ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే ఆర్ తన స్పౌస్ని డిపెండెంట్గా తన మీద తెచ్చుకుందాము అని అనుకుంటే కనుక వాళ్ళ మినిమం శాలరీ రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళది కూడా 38,700 చేశారు. ఇంతకుముందు వాళ్ళకు వచ్చేసి 18,600 ఉంటే సరిపోతుంది, వాళ్ళ స్పౌస్ని డిపెండెంట్గా వాళ్ళు తీసుకొచ్చుకోవచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళ శాలరీ రేంజ్ కూడా మోస్ట్లీ డబుల్ ద ప్రీవియస్ ఇన్కమ్ రేంజ్ని చేశారనమాట. 18,600 నుంచి 38,700 అనేది చాలా ఎక్కువ. ఆల్రెడీ ఉన్న సిటిజన్స్ కానీ ఆర్ కొత్తగా పిఆర్ తెచ్చుకొని స్పౌస్ని తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ ఇది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్యామిలీ వీసాస్ గురించి వచ్చిన అప్డేట్. అండ్ థర్డ్ వీసా అప్డేట్ వచ్చేసి కేర్ వర్కర్ వీసా అనమాట. సో కేర్ వర్కర్ వీసా ఏంటంటే ఈ కేర్ వర్కర్ వీసాకి రిలేటెడ్ యూకేలో చాలా అంటే చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో యూకే గవర్నమెంట్ దీని మీద మేజర్గా కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎవరైనా కేర్ వర్కర్ వీసా తీసుకొని వస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్నీ పక్కాగా డీటెయిల్స్ తీసుకొని అన్నీ పక్కాగా డాక్యుమెంట్స్ లీగల్లో ప్రాసెస్ చేసుకొని రావాల్సిందిగా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నార్మల్గా స్కిల్డ్ వర్కర్ వీసాస్ అనేవాళ్ళు 66,000 వస్తే లాస్ట్ పీరియడ్లో కేర్ వర్కర్ వీసా మీద 1,44,000 మంది వచ్చారంట. అంటే 1,44,000 వీసాస్ ప్రాసెస్ అయినాయంట. సో ఈ 1,44,000 మీద టోటల్గా వచ్చేసి 3,18,000 ఫ్యామిలీస్ కేర్ వర్కర్ వీసా మీద యూకేకి వచ్చినాయి, విచ్ ఇస్ బిగ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని లైక్ రిస్ట్రిక్ట్ చేయడం కోసం కేర్ వర్కర్ వీసాస్ మీద డిపెండెన్స్ అలౌ లేదు అని యూకే గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ అనేది చాలా మేజర్ డ్రాబ్యాక్. ఎందుకంటే స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఇలా స్పాన్సర్షిప్ దొరకట్లేదు లేక ఆర్ 38,700 రిక్వైర్మెంట్ పొందలేని వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ కేర్ వర్కర్ వీసాస్కి చూస్ చేసుకుంటారనమాట. బట్ కేర్ వర్కర్ వీసా మీద డిపెండెన్స్ లేకపోవడం వల్ల ఓన్లీ సింగిల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎట్లాగూ ఆ 38,700 కూడా అప్లై కాదు కాబట్టి. బట్ ఫ్యామిలీస్గా ఎవరైతే కేర్ వర్కర్ వీసా చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి డిపెండెంట్స్గా స్పౌస్ని కానీ చిల్డ్రన్ కానీ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. సో ఇది కూడా మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి
మన షార్టేజ్ ఆక్యుపేషన్స్ ఉంటాయి కదా, అంటే యూకేలో ఏవైతే షార్ట్ ఆక్యుపేషన్స్ లైక్ కొన్ని ఇంతకుముందు నేను విన్నదని కన్స్ట్రక్షన్స్లో ఏవో సంథింగ్ ఉంటాయి, సమ్ ఇంజనీర్ రిక్వైర్మెంట్స్ అట్లా. సో అలాంటి ఆక్యుపేషన్స్ చూస్ చేసుకున్న వాళ్ళు షార్ట్ ఆక్యుపేషన్ లిస్ట్లో అంటే లైక్ ఇప్పుడు 38,700 ఉంది కదా, సో దానికన్నా 20% లెస్ ఇన్కమ్ చూపించుకుంటే షార్ట్ ఆక్యుపేషన్ లిస్ట్లో వాళ్ళ ఆక్యుపేషన్ ఉంటే కనుక మేజర్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న దానికన్నా 20% లెస్ ఇన్కమ్ చూపించుకున్నా చాలు, వాళ్ళకి స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేసుకొని యూకే రావచ్చు అనమాట. బట్ ఇప్పుడు షార్ట్ ఆక్యుపేషన్ లిస్ట్ అంతా కూడా చాలా వరకు ట్రిమ్ చేసేస్తున్నారు, అంటే చాలా తగ్గించేస్తున్నారు. ఇంతకుముందు చాలా రకాల జాబ్స్ షార్ట్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉండేవి, బట్ ఇప్పుడు చాలా తగ్గించేసి దాన్ని ట్రిమ్ చేసేస్తున్నారు. అండ్ ఈ 20% లెస్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కూడా అప్లై కాదు అంట. సో ఇది కూడా ఒక మేజర్ ఇంపార్టెంట్ వీసా అప్డేట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే స్టూడెంట్ వీసాస్. ఈ స్టూడెంట్ వీసా అనేది యూకే గవర్నమెంట్లో మేజర్ రోల్ అని నేను చెప్తాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చి యూకేలో సెటిల్ అవ్వడానికి లైక్ యూఎస్కి, కెనడాకి, ఆస్ట్రేలియాకి ఎలా వెళ్తారో యూకేకి మేజర్ ఇంకా ఎక్కువ మంది వస్తారు, ఎందుకంటే డిపెండెన్స్ని తీసుకొచ్చే ఛాన్స్ వెంటనే ఉంటుంది కాబట్టి. బట్ ఇప్పుడు స్టూడెంట్ వీసాస్ మీద ఎవరైతే మాస్టర్స్ చేయడానికి వస్తున్నారో వాళ్ళకి కూడా డిపెండెన్స్ని తెచ్చుకోవడానికి లేదు. ఎవరైతే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే డిపెండెన్స్ తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ వీటిలోనే ఇంకొక అప్డేట్ ఏం రాబోతుంది అంటే గ్రాడ్యుయేట్ వీసాస్ ఉంటాయి కదా, సో గ్రాడ్యుయేట్ వీసాస్ మీద కూడా ఏదో అప్డేట్ తీసుకొని రాబోతున్నారు. సో చూద్దాము, ఆ అప్డేట్ రాగానే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో ప్రస్తుతానికైతే మాస్టర్స్ చేసుకునే వాళ్ళు ఈ డిపెండెన్స్ని తెచ్చుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్రెడీ డిసెంబర్ కదా, జనవరి నుంచి మన హెల్త్ సర్చార్జ్ ఫీజెస్ కూడా ఇంతకుముందు 624 ఉండేది, ఇప్పుడు 1035 పర్ పర్సన్ పర్ ఇయర్ అవుతుందన్నమాట జనవరి నుంచి. సో ఎవరైనా పిఎస్డబ్ల్యూ వేసుకునే వాళ్ళు కానీ ఆర్ అదర్ వీసాస్ ఏదైనా ప్రాసెస్ చేసుకునే వాళ్ళు డిసెంబర్లోనే చేసేసుకోండి. ఎందుకంటే డబుల్ ద రేట్ హెల్త్ సర్చార్జ్ పే చేసేదానికన్నా కొంచెంలో కొంచెం మనీ సేవ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ఆల్ ఈ నేను అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 5 అప్డేట్స్లో అన్ని వీసా అప్డేట్స్లో కూడా ఎవరిని కాన్సన్ట్రేట్ చేశారంటే డిపెండెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే ఒక్క వీసా మీద నార్మల్గా ఒక పర్సన్ వస్తే వాళ్ళ మీద డిపెండెన్స్ 3 to 4, 5 మెంబర్స్ వరకు కూడా వస్తున్నారు. సో ఈ నెంబర్ని డిక్రీజ్ చేయడం కోసం, రెస్ట్రిక్ట్ చేయడం కోసం అన్ని వీసా అప్డేట్స్లో కూడా డిపెండెన్స్నే టార్గెట్ చేశారు. సో జాగ్రత్తగా ఉండండి, అన్నీ లీగల్గా ప్రాసెస్ చేసుకోండి. ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా చాలా లైక్ రైడ్స్ జరుగుతున్నాయి అండ్ స్కామ్స్ చేస్తున్న వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే కనుక అప్డేట్స్ మీకు యూస్ఫుల్ అయినాయి అనుకుంటే కనుక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.